మనతో పాటు నిరుద్యోగ నేత ప్రత్యూష రాథోడ్ ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూస్తారండి నిరుద్యోగ ఉద్యమం? మరో ఉద్యమం పుట్టబోతుంది అనుకోవచ్చా ఈ వేదిక నుంచి? ఏం చెప్పాల్సి? ముందుగా మీడియా వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు. అయితే ఈరోజు మీకు తెలుసు మోర్ దెన్ 2.5 years అయినా కూడా ఇప్పటివరకు రిక్రూట్మెంట్ అనేది లేదు. ముఖ్యమంత్రి గారు ప్రతి సభకి వెళ్ళి 60,000 70,000 అని చెప్పుకుంటారు, కానీ వి ఆల్ నో లైక్ వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు అంటే మేము ఇచ్చింది కేవలం 16,000 మాత్రమే అని చెప్పేసి హీ హిమ్సెల్ఫ్ అగ్రీడ్. అయితే ఈరోజు మేము గవర్నమెంట్ని ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ రిగార్డింగ్ జియో 87 ఏదైతే అప్పర్ ఏజ్ లిమిట్ ఎక్స్టెన్షన్ ఉందో దాని గురించి జియో తీసుకొచ్చారో చాలా చాలా కృతజ్ఞతలు. కానీ చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని, 6 months వరకు చాలా 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 ఇబ్బంది పెట్టారు. తర్వాత మాకు ఈ జియో ఇచ్చారు. బట్ anyways we are thankful for that, but what I'm requesting the government is ఏదైతే రిక్రూట్మెంట్ ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో సో వాటిని కూడా మీరు రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ గవర్నమెంట్ ఒక మాట అంటుంది, మేము June 2 వరకు అన్ని స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. అన్ని స్కీమ్స్ అయితే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం కాదు, మీరు చాలాసార్లు June 2 వరకు అన్ని నోటిఫికేషన్స్ కూడా ఇస్తామన్నారు. సో వాటి గురించి కూడా గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నాను. అండ్ మన దిల్సుఖ్ నగర్లో చూస్తే ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులు ఉన్నారు. ఆ ఎస్ఐపిసి విద్యార్థులు కారం పొడితో అన్నం తింటున్నారు అక్కడ. వాళ్ళకు కూడా ఏజ్ అయిపోతుంది, ఇంకో 2 years అయితే 32-33 ఏజ్ అయిపోతుంది. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించండి, వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా ఆలోచించండి. అండ్ ద వెరీ అదర్ థింగ్ విచ్ ఐ వాంట్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏంటంటే, ఇప్పుడు మాలో చాలా మంది రైతు బిడ్డలు, చాలా మంది ఇందులో మీరు చూసినట్టయితే క్రాప్ ప్రొక్యూర్మెంట్ కాంది, మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ లేదు. రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు తరుగు గురించి, గోనె సంచుల గురించి బాగా మాట్లాడారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక దాని గురించి స్పందించట్లేదు. సో మీరు కోల్డ్ స్టోరేజ్ లాంటివి పెడితే వీళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం, మన మోదీ గారు కూడా వచ్చారు. మోదీ గారు వచ్చి పక్క రాష్ట్రాల్లో ఉండే వాళ్ళని కలుద్దామని వచ్చారు. బికాజ్ ఎవర్ ఇన్ అలియన్స్. సో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసే టైం ఉంటుంది మోదీ గారికి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రిప్రజెంటేషన్ తీసుకోవడంలో మోదీ గారు ఎందుకు ఫెయిల్ అయ్యారు? మోదీ గారు ఫెయిల్ అవ్వడానికి రీజన్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలైనా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటన్నా, ఈరోజు మీరు చూసినట్టయితే మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు, మొత్తం ప్రైవేటైజేషన్ ఎక్కువైపోతుంది. 6 monthsలో 6 నెలల్లో మన రేవంత్ రెడ్డి గారు 4 ప్రైవేట్ హాస్పిటల్స్ని ఓపెన్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ సంగతి ఊసే లేదు. ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చిందే కదన్నా ఎయిమ్స్ బీబీ నగర్, ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు, టిమ్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. దీని గురించి ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? ఇప్పుడు 18 నెలల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ 10 సంవత్సరాలైనా ఎక్కడ పెట్టిన గొంగడ అక్కడే ఉన్నట్టు అట్లే ఉన్నాయి. సో దీని గురించి కూడా ప్రభుత్వం స్పందించాలి. అండ్ ద వెరీ అదర్ థింగ్ ఐ వాంట్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఇస్, ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు, మన రాహుల్ గాంధీ గారు ఒక విషయం ఏం మాట్లాడారంటే టీచర్స్ నోటిఫికేషన్స్ గురించి, విచ్ ఇస్ ఇన్ బీహార్. అయితే బీహార్లో టీచర్ నోటిఫికేషన్ ఆస్పిరెంట్స్ని కొడుతున్నారని చెప్పేసి చాలా మాట్లాడారు. అయితే నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఇక్కడ వేర్ యర్ గవర్నమెంట్ ఇస్ రూలింగ్, వై యూఆర్ నాట్ రెస్పాండింగ్ ఆన్ దిస్ యాక్టివ్లీ? దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు ఆస్క్ రాహుల్ గాంధీజీ. దాంతోపాటు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చెట్లు కొట్టేస్తున్నారంట, పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తున్నారు. ఇక్కడ కేబీఆర్ పార్క్ సంగతి కూడా ఆయన ఆలోచించాల్సింది. నేను ఒకటే చెప్తా, మొన్న మోడీ గారు కూడా వచ్చి ఏమన్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు. అరే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఏమీ రాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, కానీ ఇక్కడ మా కడుపులు నిండకపోతే ఏం లాభం మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కూడా? ఈరోజు మొన్న ప్రొక్యూర్మెంట్ జరిగిందన్న, రైస్ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొన్న జరిగింది. అంతకుముందు వరకు వాళ్ళు కూడా రోడ్ల మీద నీళ్లు తాగి మరీ రోడ్ల మీద కూర్చున్నారు. అంటే వాళ్ళ జీవితాలు బాగుపడినప్పుడు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఏం లాభం? జనాలు ఇలా చచ్చిపోతున్నారు. మీరు చూసినట్టయితే పిట్టలు రాలిపోతున్నట్టు జనాలు చచ్చిపోతున్నారు. అండ్ ఇంకో విషయం చెప్తాను నేను, ఒక ఫర్ ద పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసము పెద్దింట్లో ఉండే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మాత్రం 10 రోజులు వాళ్ళు బయట ఉండొచ్చు, తిరగొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అదే మాలాంటి వాళ్ళు తప్పు చేశారా చెయ్యలేదా అని కూడా కనుక్కోకుండా ఒక అలిగేషన్ వచ్చినప్పుడే పోలీసు వాళ్ళు తీసుకొని లోపల పడేస్తారు. సో ఇది తెలంగాణ ప్రజలు చూడాల్సిందిగా కోరుకుంటున్నాయి. ఇవన్నిటి మీద తెలంగాణ ప్రజలు వాళ్ళ దృష్టి పెట్టాలి. రాబోయే ఎలక్షన్స్లో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న, ప్రభుత్వాన్ని కానివ్వండి, ప్రజలని కానివ్వండి, డోంట్ ట్రీట్ అస్ అ పప్పెట్స్. సో నేను ఇదే ఈ ప్లాట్ఫామ్ నుంచి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వెంటనే ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయాల్సింది. ఎట్లాంటి ఉద్యమం ఉండబోతా ఉంది ఫ్యూచర్లో? ఇప్పుడు స్టార్ట్ చేశారు అస్మా కావచ్చు, మీరు కావచ్చు, ఇలాంటి నాయకులు.
సో తరుణంలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతాం? జూన్ 2 వరకు టైం ఇస్తాము, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టైం తర్వాత నిజంగానే ఉద్యమం ఉధృతంగానే ఉంటుంది. ఈ మే ఎండింగ్లో కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ ఫర్దర్ స్టెప్స్ if the notifications are not going to be released. స్టూడెంట్స్ కూడా నిరుద్యోగులు కూడా చాలా మంది రావట్లేదు, అంటే ఏం మిస్కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది నిరుద్యోగులకు సంబంధించి? అందులో ఒకటి అన్న, ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోల్ ద స్టూడెంట్స్. నేను వాళ్ళ ముందు ఒకటే పెడదాం అనుకుంటున్నా. ఈరోజు నిరుద్యోగ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది మా కోసమో మీకోసమో కాదు, 30 లక్షల మంది నిరుద్యోగుల గురించి కాబట్టి అందరూ ఐక్యమత్యంగా ఉండాలి, అంతే యునైటెడ్గా ఉండి ఒక ప్రోగ్రామ్ చేయాలి. అంతేగాని పర్సనల్ ఎజెండాలు పర్సనల్గా అన్ని పెట్టుకుంటే మాత్రం ఏది సక్సెస్ అవ్వదు. నాకు ఈరోజు బాధ అవుతుంది ఇక్కడికి వచ్చి ఇది చూసి. దిస్ ఇస్ నాట్ ఎ రైట్ వే టు కండక్ట్. ఎందుకంటే ఈరోజు నా కోసమో మీకోసమో కాదు కదా. వెన్ యూఆర్ రిప్రజెంటేటింగ్ 30 lakh అన్ఎంప్లాయిడ్ ఆస్పిరెంట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, యూ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ సమ్ కన్సర్న్ వాళ్ళ గురించి. నిజంగా ఉంటే ఇలా చేయరు. ఈరోజు ఈవెన్ నో వన్ నిరుద్యోగులు బయటకు రావాలంటే ఒకటే, ప్రతి ఒక్కరు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటే నిరుద్యోగులు బయటకు వస్తారు. నేను అదే నా నిరుద్యోగ నాయకులు కూడా కోరుకుంటున్నాను. బీ యునైటెడ్, స్టే యునైటెడ్. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? ఎందుకంటే మీ వల్లనే ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి గారికి. మీరు ఒక నిరుద్యోగ నేతగా రేవంత్ రెడ్డి గారికి ఏం అప్పీల్ చేస్తారు? నేను రేవంత్ రెడ్డి గారిని డే 1 నుంచి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారిని ఒకటి అన్న, ఏవైతే నోటిఫికేషన్స్ బిస్వాల్ కమిటీ అని అదే అని ఇదని వీళ్ళు చెప్పిందే. మొన్న కూడా పోలీస్ రిక్రూట్మెంట్ 14,000 నుంచి 30,000 ఖాళీ ఉన్నాయని వీళ్ళే చెప్పారు. సో అవన్నీ కూడా భర్తీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు చాలా గోసపడుతున్నారు. ఎండలలో అయితే చాలా గోసుందన్న. ఇక్కడ రావడానికి కూడా ద మెయిన్ రీజన్ ఇస్ ఈ ప్లాట్ఫామ్ నుంచి అన్న ఐ వాంట్ రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు రిగార్డింగ్ దిస్. సో తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కానీ మాకు న్యాయం చేయండి సార్.